ఈ నెల 18న మమతను కలవనున్న అన్నా హజారే దేశవ్యాప్తంగా తృణమూల్ తరపున ప్రచారం చేస్తానని వెల్లడి. హీరో అజిత్ కు డాక్టర్లు హెచ్చరిక. గతంలో ఫైటింగ్ సీన్లలో కాలుకు తీవ్ర గాయాలు. సమీక్షాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సీమాంధ్రలో రెండో రోజు కూడా బంద్ కొనసాగుతుంది. నిన్న తెలంగాణ బిల్లుకు నిరసనగా సమీక్షవాదులు బంద్ పాటించారు. పార్లమెంట్లో నిన్న సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ కూడా బంద్ పాటిస్తున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేకువజాము నుంచే సమీక్షవాదులు రోడ్లపైకి చేరుకుని బంద్ను పర్యవేక్షిస్తున్నారు. లోక్సభలో సీమాంధ్ర ఎంపీలపై దాడికి నిరసనగా అనంతపురం జిల్లాలో బంద్ కొనసాగుతుంది. వర్తక వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైసీపీ శ్రేణులు బైక్ పై ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. బ్యాంకులు, ప్రైవేటు కార్యాలయాలు కూడా తెరుచుకోలేదు. దీంతో నగరంలోని రోడ్లన్నీ బోసిపోయాయి. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ సర్వీసుల్ని అధికారులు నిలిపివేశారు. 12 డిపోల పరిధిలోని 980 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగు తల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమీక్షవాదులు వేలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ రాష్ట్రాన్ని సమీక్షంగా ఉంచాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా కొంతమంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. రమణమ్మ అనే మహిళకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. నిన్న పార్లమెంట్లో తీవ్ర ఉద్రిక్తతకు లోనై సభలోనే కుప్పకూలిన టీడీపీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కొనకళ్ళను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. కొనకళ్ళ సతీమణి పద్మజ కూడా అనారోగ్యంతో ఉండటంతో గత 4 రోజులుగా ఆమె విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొనకళ్ళ దంపతులిద్దరూ ఒకేసారి అనారోగ్యం బారిన పడడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభలో సభ్యులపై దాడి జరిగిందని, ఆత్మరక్షణ కోసమే లోక్సభలో పెప్పర్ స్ప్రే ఉపయోగించారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎవరిది తప్పో, అసలు ఏం జరిగిందో ఫుటేజీ చూస్తే తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారైందని, సొంత మంత్రులతో చర్చించదు కానీ ప్రతిపక్షంతో మాత్రం చర్చలు జరుపుతోందని విమర్శించారు. So I'm not a person who use weapons. I'm not a person who use security. Even though I can afford security, I don't use that because. But you're using women's. Yeah, because that is not lethal. There is something prescribed for women to just dispel the crowd. This is not something. It's not an offensive equipment. It's a defensive equipment. A defensive equipment is pepper spray. Offensive equipment, you have a whole lot of offensive equipment. I never use any offensive equipment. It's a defensive equipment. They need to understand what is the difference between offensive equipment and defensive equipment. Pepper spraying is used by various people in this country
for self-defense. You think that they're shaming this country? In the parliament, the government should be ashamed that they have rushed in their own MPs from various states to thrash us all. And we have few people, they are in hundreds. Because they got a support of 200 MPs, and then they try to be offensive. And we use the defensive equipment. We use the defensive. We use the defensive. పార్లమెంట్ లో చోటు చేసుకున్న ఘటనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే పూర్తి బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జరిగిన ఘటన సరియైనది కాదని, ఘటనకు దారితీసిన పరిస్థితులను బాధ్యులెవరన్నారు. సొంత పార్టీ మంత్రులు, ఎంపీలు వెల్లోకి వచ్చినా కాంగ్రెస్ మొండిగా వ్యవహరించిందని అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం ఇరు ప్రాంత నేతలతో ఎందుకు సమావేశం కాలేదు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన బాబు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. Karnataka, there are no elderly people in Andhra Pradesh. Yes, we will fight. You ask them to sit together, discuss together. Ultimately, we have to arrive consensus. That's how they have to do. This is very bad way they have done. This is what Sonia Gandhi is thinking. Destroying the country, she don't mind. That is her behavior. I totally condemn her attitude. This is not the correct approach. For all these things, Sonia Gandhi is responsible. లోక్సభలో జరిగిన తీరు చూస్తే బాధేస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అన్నారు. లోక్సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. చారిత్రాత్మకమైన బిల్లును సభలో 10 సెకండ్లలోనే ప్రవేశపెట్టారని, తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. In the parliament, in the Lok Sabha, in broad daylight, they have killed democracy. They have murdered democracy. In fact, I was shocked to see in one of the news channels speaker quoting that democracy is being mocked. I was literally shocked because right now what happened in parliament is within 10 seconds the bill is passed. Without eyes, without nose, nobody asked, no hands raised, nobody said aye, nobody said no. But then the speaker immediately said the bill is passed. Bill is one second, let me complete. Bill is introduced. It was a shock. In fact, to protest on this, myself, Sushma ji, Advani ji, Thamidorai ji, Shailendra Kumar. పార్లమెంట్ లో ఏమి జరిగిందన్న నిజం తెలియకుండానే లోక్సభ సమావేశాలను ప్రసారం చేసిన లోక్సభ టీవీ క్లిప్పింగ్లను సెన్సార్ చేయకుండా ఇవ్వాలని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కొడుతుంటే మేము అడ్డుకుని ప్రయత్నం చేశామని, పరిస్థితి అదుపు తప్పడంతో లగడపాటి పెప్పర్ స్ప్రేను ఉపయోగించారని వివరించారు. ఎంపీల సస్పెండ్ చేయడంపై మాట్లాడుతూ ఎవరిని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదని ఉండవల్లి చెప్పారు. లోక్సభలో యుద్ధం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేంత పరిస్థితి వచ్చింది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని ఆయన్ని అటాక్ చేసి కొడుతున్నటువంటి సమయంలో లగడపాటి రాజగోపాల్ గారు ఇట్నుంచి, మేమంతా ఇటేపు నిలబడున్నాం, ఇట్నుంచి పరిగెత్తుకుని అటేపు వెళ్ళటం, అటేపు వెళ్ళిన కాసేపటికి రాజగోపాల్ గారి మీద కూడా దాడి జరుగుతుంటే, అయితే సడన్ గా ఆయన తీసి ఆ పెప్పర్ స్ప్రే చేయటం, ఆ ఘాటుకి మెంబర్స్ అందరూ బయటకు వచ్చేయడం జరిగింది. వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభ ఛానల్ వారి దగ్గర ఆ క్లిప్పింగ్స్ అన్నిటినీ ఏమాత్రం కూడా వాటిని సెన్సార్ చేయకుండా మొత్తం పబ్లిక్ డొమైన్ కి ఇవ్వడం ద్వారా ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టి లోపల ఏ రకమైనటువంటి తప్పుడు పని చేద్దామని ఎవరు ప్రయత్నించినా వాళ్ళు తప్పించుకోలేరు, కెమెరా కళ్ళ నుంచి తప్పించుకోలేరు అనేటువంటి ఒక మెసేజ్ పంపడం ద్వారా రాబోయే లోక్సభలో ఆసీనులైన ఎంపీలందరినీ హత్య చేయడానికి లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని టీటీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికి హత్యా ప్రయత్నమే అని చెప్పారు. సభలో మిరియాల పొడి చల్లిన లగడపాటిపై అనర్హత వేటు వేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఇదే గోవా చేస్తూ ఉంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మేము ఆత్మహత్య చేసుకుంటాం, మేము అక్కడ చంపేస్తాం, నడవనీయమని. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వము యాక్షన్ తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. చేయకుండా ఈ రోజు వాళ్ళు గ్యాస్ తల్లితే అందరూ హౌస్ లో ఉన్న వాళ్ళు అందరికీ చంపే ప్రయత్నం చేశారు. ఇన్క్లూడ్ స్పీకర్, అది టియర్ గ్యాసా లేకుండా పెప్పర్ స్ప్రేలా, ఏ గ్యాస్ మొత్తానికి అయితే తెలియకుండానే మాకు శ్వాసం కూడా తీసుకురాకుండా ఒక 5-10 నిమిషాలు ఆగింది. బయట పోయిన తర్వాత మేము కొద్దిగా మరి అసలు శ్వాసం తీసుకునే పరిస్థితి, ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేము.
ఆ విధంగా వాళ్ళు మేమే కాదు ఆల్ ద ఎంపీస్. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదని సుష్మా స్వరాజ్ తెలిపారు. పార్లమెంట్ సభ మర్యాదలు కాంగ్రెస్ పార్టీ మంట కలిపిందని మండిపడ్డారు. తాము స్పీకర్ కు కూడా ఇదే విషయం స్పష్టం చేశామని సుష్మా చెప్పారు. సీఎం వ్యతిరేకించిన బిల్లును ఎలా పార్లమెంట్ లో ప్రవేశపెడతారని ఆమె నిలదీశారు. బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల్లో బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించడాన్ని తాము అంగీకరించడం లేదని సుష్మా పేర్కొన్నారు. कि प्रधानमंत्री सदन में बैठे होंगे, कांग्रेस अध्यक्षा सदन में बैठी होंगी और प्रधानमंत्री के कैबिनेट के मंत्री और कांग्रेस के सांसद वेल में होंगे, इसकी कल्पना कभी किसी ने नहीं की थी. लेकिन कल यही सदन में घटा और आज जो कुछ हुआ उसने तो सारी हदें पार कर दी. स्पीकर साहिबा के आने से पहले ही 1 मिनट पहले ही हंगामा शुरू हो गया. कांग्रेस सांसद आपस में भिड़े, हाथापाई की नौबत आ गई और उसके बाद कोई ऐसी चीज सदन में छोड़ दी गई जिसे उस समय तो कहा गया कि कोई गैस छोड़ी गई है, क्योंकि एकदम सांसद खांसने लगे, आंखों से पानी आने लगा. और अब तो ये लगता है कि शायद ये भी एक डिजाइन का हिस्सा था, क्योंकि सरकार ये चाहती थी कि अफरा तफरी मच जाए और सब लोग सदन से बाहर चले जाएं और उसके बाद वो एक मेक बिलीव इंट्रोडक्शन कर दे. क्योंकि मैं जब तक सदन में थी तब तक बिल के इंट्रोडक्शन का आई भी नहीं पढ़ा गया था और मैं काफी देर तक सदन में थी. स्प्रे के बाद भी बैठी रहना चाहती. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. సాయి లక్ష్మి టౌన్షిప్ వారి కృష్ణాస్ గోల్డెన్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో 2 దశాబ్దాల అపార అనుభవం కలిగిన కృష్ణమోహన్ గారి సారథ్యంలో నమ్మకానికి నిజాయితీకి మారుపేరైన సాయి లక్ష్మి టౌన్షిప్ వారు కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మక 3వ వెంచర్ కృష్ణాస్ గోల్డెన్ సిటీ. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కృష్ణాస్ గోల్డెన్ సిటీనే ఎందుకు ఉత్తమమైనది అంటే పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు, క్లియర్ టైటిల్, సంస్థ నేపథ్యం, వీటన్నింటితో పాటు అతి తక్కువ సమయంలో మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకునే అవకాశం. సామాన్యులకు అందుబాటు ధరల్లో 100% వాస్తుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సువిశాలమైన వెంచర్లు, ప్లాట్స్ అందిస్తుంది కృష్ణాస్ గోల్డెన్ సిటీ. హైదరాబాద్ టు విజయవాడ హైవే ఔటర్ రింగ్ రోడ్డుకి చేరువలో ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన దేశ్ముఖ్ సాయి బృందావన్ దేవాలయానికి సమీపంలో సెయింట్ మేరీ, నిజాం, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రక్కన రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఒపేరాకు దగ్గరగా తక్షణ గృహ నిర్మాణానికి అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న మా ప్రతిష్టాత్మక వెంచర్ కృష్ణాస్ గోల్డెన్ సిటీ. సులభ వాయిదా పద్ధతిలో ప్లాట్లు లభించును. స్పాట్ రిజిస్ట్రేషన్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరం. 40 నెలల సులభ వాయిదా పద్ధతిలో ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది సాయి లక్ష్మి టౌన్షిప్. 040-6625-2888 సెల్ 9505621234. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మెహదీపట్నం గత 5 సంవత్సరాల నుండి మెహదీపట్నంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తూ విశిష్టమైన సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన కోయరాజు కె రాజు. సెల్ 9010988827. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టగ్రహాలు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అలాగే మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు రావటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, పెద్దల మాటలను పిల్లలు ఎదిరించటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవటం, వ్యవసాయంలో నష్టాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నరదిష్టి, నాగదోషం ఉన్న వారికి పూజలు చేయబడును. మా అడ్రస్ ఆర్టీసీ డిపో దగ్గర, అంబా థియేటర్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్. G. Pullareddy Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets.
బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్లో ఈ రోజు చోటు చేసుకున్న ఘటనపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో జరిగిన నేటి యూపీఏ వైఫల్యాలను మరోసారి విమర్శించారు. పార్లమెంట్ ఘటనకు పూర్తిగా కాంగ్రెసే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. యూపీఏ వైఫల్యం పదే పదే బయటపడుతోందని జైట్లీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందని, ఈ వ్యవహారంతో ఆ పార్టీ నిట్టనిలువున చీలిపోయిందని ఆయన అన్నారు. और दोनों तरफों से कांग्रेस पार्टी के सदस्यों ने सदन में ऐसे कदम उठाए हैं जो इस लोकतंत्र के लिए अनप्रेसिडेंटेड है और भारतीय लोकतंत्र की जिनकी वजह से बदनामी हुई है. आज जो घटनाएं हुई हैं इसकी जिम्मेवारी और पूर्ण जिम्मेवारी केवल कांग्रेस पार्टी के ऊपर है. इसकी हम तुलना कर लें कि एनडीए राज में किस प्रकार से 3 नए प्रांत बने थे. किसी प्रांत में एक प्रदर्शन तक नहीं हुआ था. हर्ष और उल्लास का माहौल था जब 3 प्रांत बने थे. सबसे चर्चा करने के बाद, आम राय बनाने के बाद ये किए गए थे. दुर्भाग्य है कि सरकार की विफलता की वजह से కేంద్ర ప్రభుత్వం విందులో బీజేపీని ప్రసన్నం చేసుకుని రాష్ట్ర విభజనపై ముందుకెళ్తుందని మంత్రి శైలజనాథ్ ఆరోపించారు. రాష్ట్రం సమైక్యం కోసం పార్లమెంట్లో ఐక్యంగా పోరాటం చేస్తున్న నాయకులను అభినందిస్తున్నానని అన్నారు. తెలుగువారి పట్ల కేంద్రం అంటరానితనంగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యం కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకై కేంద్రం తీరును ఖండిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ఐక్యత కోసం నిలబడ్డ ఎంపీలను అభినందిస్తా ఉన్నాం. బహుశా పార్లమెంట్ చరిత్రలో ఈ విధంగా సభ్యుల్ని సస్పెండ్ చేసే సంఘటన చాలా తక్కువగానే చూసి ఉన్నాం. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు ప్రధాన వాళ్ళు మొన్న విందుగా ఇచ్చి విందు రాజకీయాన్ని లేకపోతే విందుతో ప్రసన్నం చేసుకుందామన్న బీజేపీ పార్టీతో సహా ఈ రోజున పార్లమెంట్ లో జరుగుతున్న తీరును, ప్రభుత్వం యొక్క తీరును వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ బిల్లు పైన వడివడిగా ముందుకెళ్దాం చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటులో ఎవరైతే రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారో వారిని వచ్చే రోజుల్లో సస్పెండ్ చేయడం అన్నది అది ప్రజాస్వామ్యానికి విఘాతం. అది సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానికి ఢిల్లీ వచ్చిన ఏపీఎన్జీఓ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఏపీఎన్జీఓ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బోపరాజు వెంకటరాజు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలను కోరారు. రేపు చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని బోపరాజు తెలిపారు. నైతికంగా ఒక సిగ్గులేని విధంగా ఈరోజు మరి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినటువంటి చెప్పేటువంటి ఏదైతే తీరుందో అది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఆ సందర్భంగా మా ఉద్యోగ సంఘ నాయకులైనటువంటి అశోక్ బాబు గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఉద్యోగ సంఘ నాయకుల్ని మరి పోలీసులు అనైతికంగా, అప్రజాస్వామ్యంగా, ఒక దౌర్జన్యంగా ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యక్తుల్ని మరి కనీసం నిరసన చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మరి ఇంత ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి ఈ దేశంలో ఇంత పార్లమెంట్లో ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చర్యలు అమానుషమని, దాన్ని ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఈ రోజు చారిత్రాత్మక రోజు అని తెలిపారు. చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని మానుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా సీమాంధ్ర నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంపూర్ణమైనటువంటి స్వాగతం, దాని హర్షం వ్యక్తపరుస్తూ మా అందరి తరఫున ఇప్పుడే డిప్యూటీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇది నిజంగా మరిచిపోయినటువంటి క్షణాలు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు ఒక ఏదో స్ప్రే తీసుకెళ్లి చల్లిన నేపథ్యం నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పరిస్థితి. ఒక పార్లమెంటు సభ్యుడిగా సభా మర్యాదలు పాటించకుండా
అది ఏమి స్ప్రేయో తెలియదు. మరి ఇంకో రకరకాల వార్తలు వస్తున్నాయి. 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు, మీ ఎంపీలను కూడా మీరు సర్దుకోండి. ఇప్పుడు తగుదనామే నామానాగేశ్వరరావు కేకలు పెడితే ఇప్పుడు కాదు. పార్లమెంట్లో నిబంధనలకు విరుద్ధంగా అమానుషంగా ప్రవర్తించిన నాయకులకు 14 ఏళ్ల కఠినమైన శిక్షలు విధించాలని ప్రభుత్వ విప్ గండ్ర వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కారణాలు చెప్పకుండా పార్లమెంట్లో టీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్లో జరిగిన సన్నివేశాన్ని చీకటి రోజుగా ప్రకటించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం అవుతున్న వేళ అసత్యాలు వద్దని ఆయన హితవు పలికారు. స్పీకర్ గారి యొక్క డైరెక్షన్ అనుసరిస్తామని ప్రమాణం చేసి ఈరోజు భారతదేశం రాజ్యాంగ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రపంచ 10 దేశాలు కూడా భారతదేశంలో డెమోక్రసీ సిస్టాన్ని అభినందించేటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా సభ్యులు, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజు చీకటి రోజని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దిగజారుతనం ఇంకా ఏది ఉండదు అని సందర్భంగా గుర్తు చేస్తూ నేను ఈరోజు స్పీకర్ గారిని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఎవరైతే ఆ తీసుకొచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే కత్తి లాంటి ఒక మార నైజాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులను వారి మీద మరి రేపు పార్లమెంట్ లో ప్రొసీడింగ్ చేసి కనీసం 14 రాష్ట్ర సమైక్యం కోసం దేశ రాజధాని ఢిల్లీలో సీఎం ధర్నా చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యే మధుసూదన్ మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. సమైక్యం కోసం పార్లమెంట్లో జరిగిన తీరు అభినందిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం సీమాంధ్రకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ప్రభుత్వానికి కనువిప్పు కలగటం లేదని దారుణమన్నారు. ప్రజలు 6 నెలలుగా రోడ్ల మీద ఆపాల గోపాలం రోడ్ల మీద నడుస్తుంటే మాట్లాడిచ్చే దిక్కు లేదు. పార్లమెంటేరియన్స్ పార్లమెంట్ స్తంభింపజేసి మాకున్న నష్టాలు ఇవే అని చెప్తుంటే కనకరించి మాట్లాడించే దిక్కు లేదు. మేమందరం ఎమ్మెల్యేలుగా రిజైన్ చేసి మా నిరసన తెలుపుతూ ఈ అసెంబ్లీ ఈ కౌన్సిల్ వాటిని రిజెక్ట్ చేస్తే దాన్ని అడిగే దిక్కు లేదు. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ నడువీధుల్లో ధర్నా చేసి మనమందరం కూడా ఎంతో గొప్పగా అనుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ గారు ఈ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే కనీసం దాని గురించి హెచ్చరించే దిక్కు లేదు. ఏ రాజకీయ పార్టీ కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి మేము గగ్గోలు పెట్టేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు, యాంటోనీ కమిటీ అంటారు, ఇంకొకటి అంటారు, శ్రీకృష్ణ కమిటీ అంటారు. చెప్పిన చోటు కల్లా కూడా చెప్పులు అరిగే విధంగా మేము తిరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళ పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మాట్లాడేది. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే మీకు కావాల్సిన దాన్ని ఒళ్ళు వంచి బంట్రోతుల మాదిరి చేయడం కాదు, ప్రజలకు జరుగుతున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను తృణమూల్ తరపున పోటీ చేసి అభ్యర్థులకు దేశవ్యాప్తంగా అన్నా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు తృణమూల్ తరపున జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ అన్నాతో అహ్మద్ నగర్ జిల్లాలోని రాల్గవే సిద్ది గ్రామంలో భేటీ అయ్యారు. ఈ నెల 18న హజారే తమ అధినేత్రి మమతను కలవనున్నారని అనంతరం ముకుల్ తెలిపారు. తమ పార్టీ అన్నా మద్దతు పొందడం చాలా గర్వంగా భావిస్తోందన్నారు. మమతకు తాను ఎందుకు మద్దతిస్తున్నానో తెలిపారు. ఆమె గడుపుతున్న సాధారణ జీవితం నచ్చే ఇందుకు ఒప్పుకున్నట్లు వివరించారు. पहनते हैं, सिंपल साड़ी पहनते हैं, तनख्वाह नहीं लेते हैं, गाड़ी नहीं है, सिंपल अपने गाड़ी में घूमती है. तो इसलिए मुझे बड़ा आशा के किरण दिखाई दे रहे हैं. ममता जी के मिलने के लिए जाऊंगा. दिल्ली में हमारी मुलाकात. ప్రముఖ సినీ హీరో అజిత్ కు డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకాదరణ కలిగిన హీరో అజిత్ కార్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. గతంలో అతను కార్ రేస్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అతని వెన్నుముకకు 5 సార్లు ఆపరేషన్ చేశారు. అనంతరం ఓ సినిమా షూటింగ్ లో రిస్క్ తీసుకుని ఫైటింగ్ సీన్లలో నటించిన అజిత్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినా అజిత్ మాత్రం తాత్కాలికంగా చికిత్స చేయించుకుని షూటింగ్ పూర్తి చేశాడు. అనంతరం మరో సినిమా కూడా కానిచ్చేశాడు. ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన వైద్యులు
వైద్యులను సంప్రదించాడు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయించుకోవాలని, లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్, డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. లోకేష్ యువ ప్రభంజనం సైకిల్ యాత్ర వాయిదా, ఈ నెల 21 తర్వాత యాత్ర మొదలయ్యే అవకాశం. కావూరి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ, విభజన బిల్లును ఎదుర్కొనేందుకు చర్చించినట్లు సమాచారం. ఈ నెల 18న మమతను కలవనున్న అన్నా హజారే, దేశవ్యాప్తంగా తృణమూల్ తరపున ప్రచారం చేస్తానని వెల్లడి. హీరో అజిత్ కు డాక్టర్లు హెచ్చరిక, గతంలో ఫైటింగ్ సీన్లలో కాలుకు తీవ్ర గాయాలు. ఇవి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్.